హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వడపావ్ చేస్తామని రెడీ చేసుకుంటున్నాను. దీనికి ఒక 4 పొటాటోస్ తీసుకున్నాను ఉడకబెట్టుకొని. దీనికి కొంచెం మసాలాకి తెల్లగడ్డ, అల్లం, మళ్ళీ ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు అలాగే కట్ చేసుకొని మనం తిరుగుమాత వేస్తాం కదా, అలా అప్పుడు వేసుకోవచ్చు. నేనైతే ఇలా స్మాష్ చేసుకుంటే బాగుంటుంది అని ఇలా వేసుకుంటున్నాను. ఇక్కడైతే కొంచెం పచ్చిమిరపకాయలు అయితే స్లిట్ చేసుకొని చేసుకున్నాను. దీనికి కొంచెం లాస్ట్లో ఫ్రై చేసుకొని కొంచెం నిమ్మరసం మళ్ళీ ఉప్పు వేసుకొని పెడతామని బాగుంటుంది. వడపావ్ తోటి తింటే చాలా బాగుంటుంది. ఇక్కడ పొటాటో అయితే కొంచెం క్రష్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇక్కడ తిరుగుమాతకి జీలకర్ర, ఆవాలు కొంచెం నేను క్రష్ చేసుకున్నాను కదా మసాలా, అవి వేసుకొని బాగానే వాడ్చుకోవాలా. ఇది అయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, కరివేపాకు వేయట్లేదు ఎందుకంటే మనకి కరివేపాకు నోట్లోనే వస్తుంది వేసుకుంటే అని నేను వేయట్లేదు. ఇక్కడ మీకు కావాలంటే సన్నంగా తరిగి దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ నేను పొటాటోస్ ఏం స్మాష్ చేశాను కదా, అవి వేసి కొంచెం పసుపు మళ్ళీ ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకోవాలా. ఒక 5 minutes మనకి మసాలా అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ కొంచెం ఏచెనకాయల పొడి కూడా చేసుకున్నామని ఇక్కడ డ్రై ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను. దానికి కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇక్కడ మనం బజ్జీలోకి పిండి కలుపుకుంటాం కదా, సేమ్ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాలంటే కొంచెం దాంట్లో హింగ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక్కడ ఏచెనకాయల పొడికి అయితే కొంచెం తెల్లగడ్డ, ఉప్పు, మిరప్పొడి వేసుకొని కొంచెం తరిగా రుబ్బుకోవాలా, కొంచెం నున్నంగా కాకుండా. ఇక్కడ మసాలా అయితే కొంచెం చల్లారిన తర్వాత మనకి ఎంత సైజ్ కావాలంటే అంత బోండాలు చేసుకొని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకొని, డీప్ ఫ్రై అయితే మీకు చాలా క్రిస్పీగా కావాలంటే కొంచెం రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇక్కడ పావని అసెంబుల్ చేసుకుంటున్నాను. ఇంకా వడాపావుకి రెడీ చేసుకున్నామని. కావాలంటే మీరు స్లిట్ చేసుకుని కొంచెం బటర్ వేసుకొని కొంచెం షాలో ఫ్రై చేసుకోవచ్చు, మీకు కావాలంటే క్రిస్పీగా కావాలంటే. లేదంటే అలాగే అసెంబుల్ చేసుకుంటే కూడా బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ. దానికి కొంచెం నిమ్మరసం మళ్ళీ ఉప్పు వేసుకుంటే ఈ వడాపావులోకి చాలా బాగుంటుంది. ఇక్కడ వడాపావు కూడా అసెంబుల్ చేసేసుకుంటున్నాను. ఈ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్.